గెలవగానే ఒక బస్సు వేసుకొని లేండి ప్రాజెక్ట్ చూసి వస్తా అని పోయి చూసి వచ్చినారు. తోట లక్ష్మీకాంతారావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎందుకు మాట్లాడే హక్కు లేదు. నమస్తే అన్న అందరికీ. ఈరోజు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మూడవసారి ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఉద్దేశించి ఆయన నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అంశాలు వీడియోలో పూర్తిగా ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను ప్రయత్నం చేస్తా. కానీ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అనే విషయాలు ఆయన స్పష్టంగా అందులో పేర్కొనడం జరిగింది. మరి ముఖ్యంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు అడ్డదిడ్డంగా మాట్లాడద్దు, ఏవి పడితే మాట్లాడకండి, మొత్తం మేము చేసిన పనులకే మీరు మళ్ళీ శంకుస్థాపనలు చేస్తున్నారు అంటూ ఆయన ఎద్దవ చేసినట్టు మాట్లాడారు. అదేవిధంగా ఒళ్ళు దగ్గర పట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అన్నట్టు ఆయన అందులో పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే మొత్తానికి నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మాత్రం ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఆ వివరాలు ఏందో పూర్తిగా చూసేద్దాం. కొత్త వారు ఉంటే కొద్దిగా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ మీకు తోచింది చేయండి. ముఖ్యంగా లైక్లు అయితే చేయడం మానకండి. లైక్ చేసే ఎందుకంటే ఇలాంటి వీడియోలు కొన్ని మున్ముందు గ్రోత్ కావడానికి కొద్దిగా అవకాశాలు ఉంటాయి కాబట్టి. హామీల పేరిట 6 గ్యారంటీలు, 13 హామీలు, మొత్తం కలిపి 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకున్నటువంటి దాఖలా లేదు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. దళిత భరోసా 12 లక్షలు ఇస్తామని ఎలక్షన్లలో చెప్పినారు. ఎస్టీలకు కూడా మోసం చేయడం జరిగింది. రాజీవ్ యువ వికాస్ అని చెప్పి ఒక్క పని కూడా చేయలేదు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, ఒక నయా పైసా కూడా విడుదల చేయకపోగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మోజం ఇమాంల జీతాలు పెంచుతామన్నారు, పెంచలేదు. మైనారిటీల ఓట్లు దండుకొని మైనారిటీలకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి, ఈ విధంగా చూస్తే ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. రైతులకు మోసం చేసినారు. మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామన్నారు. దళిత బంధునే ఎగరగొట్టింది. అది రైతు బంధునే ఎగరగొట్టింది. మరి కౌలు రైతులకు 15,000 ఎకరాలకు ఇస్తా అన్నారు, దాని మాట కూడా లేదు. రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. మహిళలనైతే అత్తకు 4,000 ఇస్తామన్నారు, కోడలకు 2,500 ఇస్తామన్నారు, మహిళలకు 2,500 నెలకు ఇస్తామన్నారు. 2,000 పెన్షన్ 4,000కు పెంచుతామన్నారు, పెట్టలేదు. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 4,000కు 6,000 పెంచుతామన్నారు. విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారు, 5 లక్షలు ఇవ్వలేదు. మరి యువకులకు నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇస్తామన్నారు. మేము 10 సంవత్సరాల్లో చేసిన అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. మీరు ఈ 3 బడ్జెట్లలో 2.5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు 3.5 లక్షల కోట్లు. రైతులకు రైతు భరోసా ఇచ్చినారా, బోనస్ ఇచ్చినారా, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినారా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద మేము 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగిందో మీరు తులం బంగారం అదనంగా ఇస్తా అన్నారు, తులం బంగారం ఇచ్చినారా? కరెంటు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు రైతులు. తోట లేనిపోని మాటలు చెప్తా ఉంటాడు. 3 బడ్జెట్లలో ఒక్క బ్రిడ్జన నువ్వు కట్టించినవా? ఈ బడ్జెట్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక్క గ్రామానికైనా రోడ్డు వేయడానికి, బీటీ రోడ్డు వేయడానికి నిధులు కేటాయించజేసినావా? అదే మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు, ఒక్క స్కూల్ అయినా పెట్టినారా? ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఏ ఒక్క నిధులు కూడా సాధించలేదు. పైగా నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 476 కోట్లతో మేము మొదలు పెడితే దాన్ని ఈరోజు పండబెట్టినటువంటి ఈ ఎమ్మెల్యే గెలవగానే ఒక బస్సు వేసుకొని లేండి ప్రాజెక్ట్ చూసి వస్తా అని పోయి చూసి వచ్చినారు. లేండికి మేము చేస్తామన్నారు. తోట లక్ష్మీకాంతారావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎందుకంటే ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా నువ్వు జుక్కల్ నియోజకవర్గం కోసం సాధించలేదు.
కాబట్టి నువ్వు మాట్లాడే హక్కు లేదు. ఇక్కడైనా కూడా ఏదైనా మేము శాంక్షన్ చేసినటువంటి పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. అవి కూడా ఏ ఒక్క పని కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి ఏ ఒక్క పని కూడా నువ్వు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ 3 బడ్జెట్లలో పూర్తి చేయలేదనే విషయాన్ని నీకు తెలియజేస్తా ఉన్నాను. మద్నూరులో సెంట్రల్ లైటింగ్ పని కంప్లీట్ చేయలేదు, బిచ్కుందాలో సెంట్రల్ లైటింగ్ పని కంప్లీట్ చేయలేదు, జుక్కల్లో చేయలేదు, పెదకొడపుగల్లో చేయలేదు, పిట్లంలో చేయలేదు, నిజాం సాగర్లో చేయలేదు. అదేవిధంగా మేము అన్ని బీటీ రోడ్లు లేనటువంటి గ్రామాలకు బీటీ రోడ్లు శాంక్షన్ చేస్తే ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క గ్రామానికి కూడా బీటీ రోడ్డు పూర్తి చేసినటువంటి దాఖలా లేదు.